సార్ నెక్స్ట్ ఈ మధ్యకాలంలో వింటున్నాము, చాలా సినిమాలు చేస్తున్నారు, చాలా బిజీ అయిపోయారు. ఇప్పుడు అనుదీప్ గారి సినిమాలో ఎలా ఉండబోతుంది? ఫుల్ లెంగ్తా లేకపోతే మ్యాడ్ 1 మ్యాడ్ 2లో చాలా చాలా పొటెన్షియాలిటీ ఉన్న యాక్టరు, దాంట్లో బాగా వచ్చింది, పేరు వచ్చింది కాబట్టి దానికంటే పెద్ద క్యారెక్టర్ ఆశిస్తాం. అవును సార్. దీంట్లో నెక్స్ట్ అనుదీప్ గారి పెద్ద క్యారెక్టర్ సార్, పెద్ద క్యారెక్టర్ ఫుల్ లెంగ్త్ ఉంటుంది. పంకీలో మంచి ఫుల్ లెంగ్త్ సార్. దీంట్లో కథకి రిలేట్ అయ్యే క్యారెక్టర్. నాకు విశ్వక్కి మధ్యలో సీన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మా ఇద్దరి మధ్యలో కామెడీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మొన్నే షూట్ చేసాము సీన్, చాలా మంది చూసి మన కళ్యాణే చెప్తున్నాడు, అద్దరిపోయింది మా సీన్ మీ ఇద్దరిది, అసలు విశ్వక్ అయితే అదరగొడుతున్నాడు సార్. అంటే అనుదీప్ అన్న టైమింగ్ పట్టడం చాలా కష్టం సార్. అనుదీప్ అన్నది చాలా అతను ఒక్కడే, ఇంకా జానర్ అని చెప్పుకోవచ్చు. నవీన్ పోల్శెట్టి కానీ ప్రియదర్శి కానీ వాళ్ళు పట్టేస్తారు. విశ్వక్ అదరగొట్టేలాగా పట్టాడు సార్. ఓకే, అసలు మీరు ఒక కొత్త విశ్వక్ చూడబోతున్నారు. అండ్ ఇద్దరు కాంబినేషన్ అదిరిపోయింది. ఇంకా అసలు జానర్ ఏంటి సార్? కామెడీనా? కామెడీ సార్, మొత్తం రేట్ కామెడీ. ఓకే ఓకే, సూపర్ సార్. అనుదీప్ గారితో చేస్తున్నారు, తర్వాత విశ్వక్ సేన్ కానీ సిద్ధు జొన్నలగడ్డ కానీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అవును సార్. ఇద్దరు డైరెక్టర్లే. అవును సార్. అతను డైరెక్టర్ మెటీరియల్, సిద్ధు ఇంకా చేయలేదు తప్ప డైరెక్టర్ ఇంచుమించు. మన విశ్వక్ సేన్ డైరెక్టర్. ఎలా ఉంటుంది వీళ్ళిద్దరు సిమిలారిటీస్? ఇద్దరు ఫ్రెండ్స్, చాలా సిమిలారిటీస్ ఉన్నాయి సార్. అంటే క్రాఫ్ట్ మీద ఒక పట్టు ఉంటుంది కదా సార్ మన వాళ్ళకి, అది జెన్యున్ గా ఉంటుంది. ఏదో చెప్పడానికి చేయడం కూడా కదా. అంటే డెఫినెట్లీ సీన్ అవుతున్నప్పుడు ఒక పర్ఫెక్ట్ అడిషన్ అంటారు కదా సార్. ఇప్పుడు అనుదీప్ అన్న అందరం సీన్ తీస్తున్నప్పుడు కరెక్ట్ టైంలో విశ్వ కరెక్ట్ డైలాగ్ చెప్పడం, లేదా ఒక చిన్న ఇది కెమెరా ఇటు నుంచి ఇంకో షార్ట్ ఇటు తీస్తే బెటర్ అండము. ఐ థింక్ ఇలాంటి వాళ్ళతో పనిచేయడం సార్ సింక్ అయిపోతాయి. మన అందరం సింక్ లో ఉంటే బ్లాక్ బస్టర్లు పడేవే. ఇప్పుడు నెక్స్ట్ నాకు తెలిసి వీళ్ళతోటే. సరే, వీళ్ళతో చిన్న ప్రాబ్లం కూడా ఉంది. వీళ్ళు డైరెక్టర్లు, రైటర్లు, మంచి యాక్టర్స్, సిద్ధు జొన్నలగడ్డ కానీ విశ్వక్ కానీ. వీళ్ళతో చిన్న ప్రాబ్లం ఏంటంటే డైరెక్షన్లో కూడా ఇట్లా ఏలు పెట్టేస్తుంటారు. ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? లేక కొంచెం హెల్దీగా తీసుకుంటా అనుదీప్ కానీ కళ్యాణ్ శంకర్ కానీ హెల్దీగా తీసుకుంటారు? నాకు అట్లీస్ట్ ఉన్న ఎక్స్పీరియన్సెస్ అది. ఇప్పుడు కళ్యాణ్ గురించి కూడా చెప్పాను కదా సార్. కళ్యాణ్ ఇప్పుడు సెట్ లో కాఫీ అందించే అతను కూడా వచ్చే ఐడియాస్ కూడా తీసుకుంటాడు. సూపర్. వర్కౌట్ అయితే, అంటే మనం నచ్చితే తీసుకుంటారు. ఆడవుతుంది అంటే 100% తీసుకుంటాడు. మనోడికి క్రెడిట్ కూడా ఇస్తాడు, మనోడి గురించి మాట్లాడుతాడు. అలాంటి పర్సన్ కళ్యాణ్. సిద్ధు కూడా, ఇప్పుడు సిద్ధు కూడా ఫస్ట్ మమ్మల్ని కళ్యాణ్ డైలాగ్స్ తెచ్చాడు. నేను ఫస్ట్ అసోసియేట్ డైరెక్టర్ ఢిల్లీ స్క్వేర్ కి. అక్కడి నుంచి నేను ఏదో డైలాగ్స్, నేను ఒక డైలాగ్ ఒక సీన్ కి అందించుకుంటూ వెళ్ళినప్పుడు, లేదు నువ్వు ఫుల్ టైం చేయని చెప్పాడు సిద్ధు. మీరు పాజిటివ్ గా తీసుకున్నాడా? మీరు అసోసియేట్ గా ఉన్నప్పుడు చాలా పాజిటివ్ సార్. ఇప్పుడు అక్కడి నుంచి నేను డైలాగ్స్ చేసుకుంటూ వెళ్తే అతనే క్రెడిట్ అతనే వేసాడు మాకు. చాలా మంది హీరోలు కానీ మనం చూస్తూ ఉంటాం, డైరెక్టర్లు కానీ పాజిటివ్గా తీసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్ అంటే, లేకపోతే అసోసియేట్ కానీ మన పరిధులు కొన్ని ఉంటాయి. ఉంటాయి సార్. లేకపోతే లొకేషన్ చూడటం. సిద్ధు అలాగా సార్. సిద్ధు అయినా కళ్యాణ్ అయినా, ఇప్పుడు నేను ఇప్పుడు అనుదీప్ అన్న సెట్ లో చూస్తున్నాను. అప్పుడప్పుడు నేను వెళ్ళి అన్నకి అడుగుతుంటాను, అన్న ఇక్కడ ఇది చేయవచ్చా, లేదా ఇక్కడ ఏం చేయాలి మీరు చెప్పండి అని అడుగుతుంటాను. సో నాకు తెలుసు సార్, అంటే అట్లీస్ట్ నేను చూసింది, అంటే బయట నాకు చేయని సినిమా నాకు తెలియదు కానీ, మనం ఓపెన్గా ఉండి సినిమాకి ఏం కావాలి సినిమా అదే చేసుకుంటూ వెళ్తుంది సార్. మనము ఆ బటన్ వస్తే వదిలేయాలి, ఈ సినిమా అవుతుంది. సో మనం రియాక్ట్ అవ్వడమే ఐ థింక్ ఫిల్మ్ మేకింగ్ సార్. ఇప్పుడున్న కరెంట్ సినారియో ఫిల్మ్స్లో.